అధ్యక్ష. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీల అభివృద్ధి జరిగితే ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగినట్టుగా భావించాలి అధ్యక్ష. గత ప్రభుత్వంలో 56 బీసీ కార్పొరేషన్లు పెట్టి కనీసం ఒక కార్పొరేషన్ కూడా డబ్బులు లేకుండా బీసీలని తీవ్ర నిరాశకు గురి చేసింది అధ్యక్ష. తీవ్ర అన్యాయం కూడా చేసింది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలు సపోర్ట్ గా నిలబడి ఇవాళ బీసీలకు అండగా నిలబడినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. మొన్న బడ్జెట్ కేటాయింపుల్లో కూడా బీసీలని సింహభాగాన్ని పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే లోకేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అయితే అధ్యక్ష, గత టీడీపీ ప్రభుత్వంలో కొన్ని బీసీలకు సంబంధించి కొన్ని ప్రత్యేకంగా కొన్ని పథకాలు అమలు చేశారు అధ్యక్ష. ఇప్పుడు అవి ఏమైనా అమలు చేస్తున్నావా లేదా అధ్యక్ష? ఆదరణ ద్వారా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి ఎంతో సహాయపడే వాళ్ళం అధ్యక్ష. అది ఇప్పుడు ఉందా లేదా? 56 బీసీ కార్పొరేషన్లకి ప్రజెంట్ నిధులేమని మనం ఇస్తున్నామా? అలాగే అధ్యక్ష, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి మనం కొన్ని రాయితీలతో పాటు లోన్లు ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. అదేమైనా ఉందా? లేకపోతే ఎన్బీసీ, ఎఫ్డీసీ ద్వారా కార్ లోన్లు ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. కార్ లోన్లు ఇచ్చి నిరుద్యోగులకు చాలా అండగా ఉండేవాళ్ళం అధ్యక్ష. అవేమైనా మనం ఏమైనా అమలు చేస్తున్నామా? ఇవన్నీ కానీ గతంలో చేస్తే బీసీలు ఇంకా ముందుకు వెళ్ళిపోయే అధ్యక్ష. దేశంలో నెంబర్ 1 గా ఈ రాష్ట్రం ఉండే అవకాశం ఉంది అధ్యక్ష. అలాంటి ఏమైనా ఉన్నాయని నేను మీ ద్వారా మంత్రి గారు అడుగుతాను. మంత్రి గారు, ఈ రోజు సోదరులు అడిగినట్లుగా మరి ఖచ్చితంగా బీసీలను ప్రతి ఇంటి నుంచి 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్ గా తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఆ దిశలోనే అడుగులు వేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆదరణ 1 తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 2 తెచ్చింది చంద్రన్న, ఆదరణ 3 కూడా మనం అమలు పరుస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరిని ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు, ఈ రోజు బీసీలు అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సోదరులు తెలియజేసినట్లుగా ఖచ్చితంగా మరి వారి అభివృద్ధి కోసం మరి లోన్ల ద్వారా కావచ్చు, ఆదరణ 3 కావచ్చు, విద్యాపరంగా కావచ్చు పెద్దపీట వేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష.